హలో అండి, ఈరోజు స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మష్రూమ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి, హై ప్రోటీన్. వీక్లీ వన్స్ ఇలా చేసేసుకోండి. ఇది చపాతీ, రోటీ, పూరి, అలాగే రైస్ కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. జీరా రైస్, అలాగే కొబ్బరి అన్నం, బగారా రైస్, దేనికైనా పర్ఫెక్ట్ సైడ్ డిష్. ముందుగా మష్రూమ్స్ తీసేసుకొని వాటిని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. అవి సాఫ్ట్ అయిపోతాయి, ఊరికినే ఉడికిపోతాయి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని మష్రూమ్ని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. న్యాచురల్గానే మష్రూమ్లోంచి వాటర్ ఊరుతాయి. అలా వాటర్తో సహా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ నేను పన్నీర్, మా కిడ్స్కి పన్నీర్ అంటే చాలా ఇష్టం, సో అందుకని పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఓన్లీ మష్రూమ్తోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ మసాలా దినుసులు కూడా యూస్ చేయము. కేవలం చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, పువ్వు, అంతేనండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఇది గ్రేవీ కర్రీ కదా, ఆనియన్స్ ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే అంత బాగా కుక్ అయిపోయి కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది గ్రేవీకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, అలాగే ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పు, ఒక 2 మీడియం సైజ్ టొమాటో, వీటన్నిటిని చాలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ చూడండి చాలా బాగా వేగిపోయాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది ఆనియన్. ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో ప్యూరీ, దానిని కూడా వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు ఈ టైంలో వేయటం వల్ల గ్రేవీకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మీ స్పైస్ లెవెల్ని బట్టి చిల్లీ పౌడర్, అలాగే జీరా, ధనియా పౌడర్ వేసేసుకొని ఇంకో 2-3 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న మష్రూమ్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే పన్నీర్ కూడా. ఇది చాలా హై ప్రోటీన్ అండి పన్నీర్, అలాగే మష్రూమ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో వీక్లీ వన్స్, ట్వైస్. ఇవి గ్రోయింగ్ కిడ్స్కే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ప్రోటీన్ చాలా అవసరం కదా. ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టెక్స్చర్, కన్సిస్టెన్సీ, ఫ్లేవర్ అంతా అలానే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ అంటే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 3-4 మినిట్స్ సిమ్లోనే కుక్ చేయండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కుక్ చేస్తూనే ఉండాలి. మష్రూమ్ త్వరగానే సాఫ్ట్ కుక్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కట్ చేసే ముందు కొంచెం పెద్దవిగా కట్ చేయండి పీసెస్. ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ అండి. మీ దగ్గర నాటి పుట్టగొడుగులు దొరికితే వాటితో ట్రై చేయండి, ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా యాడ్ చేయండి. అది వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాంటి గ్రేవీ కర్రీస్కి. అందులోనూ మనం జీడిపప్పు నానబెట్టి మరీ పేస్ట్ చేసాం కదా, మనం తింటూ ఉన్నప్పుడు ఆ జీడిపప్పు పేస్ట్ తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఇక్కడ పన్నీర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. ఓన్లీ మష్రూమ్తోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది రైస్, అలాగే రోటీ, చపాతీ, పూరి, దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.